ఎనర్జీలో ఏమాత్రం తక్కువ ఉండదు. అండ్ ఈ మ్యాచ్ లో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉండదు. మ్యాచ్ నెంబర్ 131. మరి చూద్దాం ఇక్కడ గగన్ గౌడ టాల్ రైడర్ జెర్సీ నెంబర్ 7 ఏ విధంగా ఆడతాడు. కొద్దిగా స్లో డౌన్ చేయాలి గేమ్. ఎవరు పునేరి పల్టన్, కానీ వీళ్ళు స్లో చేసేలా లేరు. చియానే అవుట్ అయ్యాడు. షాకింగ్. ఫస్ట్ ఇనిషియల్ గా వెళ్ళాడు, బట్ హ్యాట్స్ ఆఫ్ టు గగన్ గౌడ. యాంటిసిపేట్ చేశాడు, యాంకిల్ హోల్డ్ కి వెళ్తాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్ కి ప్రయత్నం, శత విధాల ప్రయత్నిస్తున్నాడు, కానీ వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఏ మిస్టేక్స్ చేయకూడదు. రైడర్ సేఫ్. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు వెయిట్ చేశాడు ఆదిత్య షిండే. చాలా చాలా మంచి రైడ్ ఇది. హరేందర్ కుమార్ నుంచి మిస్టేక్. లాబీలోకి వెళ్ళాడా అని ముందే హరేందర్ ఏదో అంటున్నాడు, కానీ రైడర్ని సేఫ్ గా ప్రకటించడం చూసాం. ఫస్ట్ పాయింట్ పునరి. ఆలస్యంగా స్టార్ట్ చేయొచ్చేమో, కానీ ఇమీడియట్ గా బాగుంటుంది అక్కడి నుంచి గేమ్. మరి ఈసారి ఏమైనా మిస్టేక్ చేశారా? ఎన్ని పాయింట్లు? ఓహో, 3 పాయింట్స్. 3 పాయింట్లు. దీన్నే అంటారు సూపర్ రైడ్. గగన్ ఆల్రెడీ 5 పాయింట్లు. దుమ్ము లేపుతున్నావు పో. సూపర్ టాకిల్. మరి చూద్దాం ఇక్కడ. వావ్, అచ్చం మొసలి పట్టులాగా. సూపర్ టాకిల్ 2 పాయింట్స్. సూపర్ టాకిల్ 2 పాయింట్స్. అదే విధంగా అవుట్ ఆఫ్ బౌన్స్ వెళ్ళిపోయాడు కాబట్టి 1 పాయింట్. గౌరవ్ ఖత్రి రావ్ సూపర్ ట్యాకిల్ లో యాంకిల్ హోల్డ్ పర్ఫెక్ట్ గా చేశాడు, కానీ అక్కడ ఒక ప్లేయర్ అవుట్ ఆఫ్ ద బౌండ్స్ వెళ్ళటంతో అవుట్. అండ్ ఇక్కడ చూస్తే బ్రిలియంట్ రైడ్, ఎక్సలెంట్ రైడ్. 1 పాయింట్. చాలా స్మూత్ గా అక్కడ టచ్ పాయింట్ స్కోర్ చేశాడు పంకజ్ మోహితే. పాయింట్ పునేరి పల్టన్. ఈ పోరు ఇలాగే ఉండాలి. చియాని వచ్చాడు, మరి చియాని దగ్గరికి వెళ్తారా, అంత రిస్క్ చేస్తారా? ఫైల్ ట్యాకిల్ చూశారు ఇనిషియల్ గా. ఏం జరుగుతుంది వాళ్ళ? 2 పాయింట్స్. మళ్ళీ 2 పాయింట్లు. వెళ్తూ చిన్న జలకిచ్చి వెళ్తున్నారు ఇక్కడ యూపీ యోధాస్. ఏమన్నా అప్సెట్ చూస్తామా ఈ రోజున? డుబ్కీ ఫ్రమ్ గుల్బీర్ సింగ్. డుబ్కీ చేస్తూ 2 పాయింట్స్ స్కోర్ చేశాడు. అండ్ కోచ్ హ్యాపీ ఉంటారు. దాని తర్వాత ఒకవేళ బోనస్ ఇచ్చి పంపిస్తారా లేదా చూడాలి. ఖచ్చితంగా పాయింట్ లభించింది, బోనస్ అయితే వచ్చింది, కానీ ఆల్ అవుట్. బోనస్ పాయింట్ పునేరి పల్టన్. దీంతో 12 పాయింట్లకు వెళ్తారు యూపీ యోధాస్. అండ్ 7 పాయింట్లకి పునేరి పల్టన్. అల్ట్రాటెక్ ఆల్అౌట్ మూమెంట్. జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి వస్తుంది, మరి మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది. జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ప్రదీప్ నర్వాల్ లేడు, సురేందర్ గిల్ లేడు, అలాంటి సమయంలో రాణిస్తున్నాడు గగన్ గౌడ. అండ్ ఈసారి పాయింట్. వావ్, దుమ్ము లేపాడు మళ్ళీసారి. కొడుతున్నాడు 2 పాయింట్స్. యూపీ యోధాస్. కళ్యాణ్ ఒకే ఒక్క దంచి కొడుతున్నాడు. ఆకాశవే హద్దులా పర్ఫామ్ చేస్తున్నాడు. యాంకిల్ హోల్డ్ మిస్ అయిపోయింది ఆకాష్ షిండే నుంచి, ఇన్ఫాక్ట్ పంకజ్ మోహితే నుంచి. అండ్ దాని తర్వాత ఈసారి పాయింట్ స్కోర్ చేయాలి, ఎందుకంటే డూ ఆర్ డై రైడ్ ఇది. కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి. వాట్ అ టాకిల్ ఫ్రమ్ హరేందర్. 1 పాయింట్. లెఫ్ట్ కవర్ నుంచి. ఏమబ్బా, అందరు గుంపులుగా వస్తున్నారు, పాయింట్ తెచ్చేస్తున్నారు. అసలు యూపీ యోధాస్ దుమ్ము లేపుతా ఉన్నారు. గగన్ ఫ్యాన్ అయిపోయారు అంతే నీ ఆటకి ఈ రోజున. చూద్దాం ఇంకొక పాయింట్. దీంతో సూపర్ 10 అయిపోయిందా? 1 పాయింట్. కంగ్రాచులేషన్స్ టు గగన్ గౌడ. టెరిఫిక్ పర్ఫార్మెన్స్. కిక్ కొడతాడా, టో టచ్ చేస్తాడా అనే డౌట్ క్రియేట్ చేశాడు పంకజ్ మోహితే. లాస్ట్ మ్యాన్ ఇన్ పునేరి పల్టన్స్ టీం నుంచి. యూపీ యోధాస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు ఈరోజు. అండ్ ఇక్కడ మిడ్ లైన్ క్రాస్ అయ్యాడా, స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ క్రాస్ అయినట్టే అనిపించింది. సో కాబట్టి ఇక్కడ మల్టిపుల్ రైడా, సూపర్ రైడా. సూపర్ రైడ్. కొద్దిగా మిస్టేక్స్ చేసినట్టే కనిపించారు ఇక్కడ. కొద్దిగా కంబ్యాక్ ఇస్తున్నారు, కొద్దిగా 1, 2 అండ్ బోనస్.
కబడ్డీ ఆటకు భాష అక్కర్లేదు. అండ్ గగన్ గౌడ ಏನಪ್ಪ ನೀನು ಏಮ್ ಆಡ್ತೀವಿ 5 పాయింట్లు ఏం చెప్ತೀವಿ ఏం ఆట గురు ఇది. మైండ్ నిజంగా చెప్తానంటే మెంటల్ వచ్చేసినది ఏం ఆట గగన్ గౌడ. ఇన్ని రోజుల ఆట ఎక్కడ పెడితేవి ఈ గేమ్, అసలు సిస్సలైన గేమ్ బయటికి తీస్తున్నావు రాజా. డబుల్ స్కోర్. యూపీ యోధాస్ 26, పునేరి పల్టన్ 13. అండ్ పంకజ్ మోయితే 7 పాయింట్లు ఇవాళ. 3 పాయింట్స్ చేరువలో సూపర్ 10 కి. మరి బోనస్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. జెర్సీ నెంబర్ 12 హితేష్ 1 point పునేరి పల్టన్. జెర్సీ ఒక నెంబర్ పాయింట్ లభించింది. రివైవల్ కూడా జరుగుతుంది. 14-26. ఇక లాభం లేదు, అసలు కత్తులు దింపుతున్నారు పునేరి పల్టన్స్. అస్లాం ఇనామ్దార్ రెడీ అవుతున్నాడు. అండ్ ఇక్కడ ఎస్కేప్ అవుతూ పంకజ్ మోయితే నుంచి పాయింట్స్. అంటే ఎంతవరకు వెళ్ళినా కానీ మేము గెలవచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ. ఓ కుదరలేదు ఈసారి, డైరెక్షన్ మార్చారు. 1 point పునేరి పల్టన్. కానీ ఇవాళ మాత్రం అస్సలు సిస్సలు ఆట తీసుకొస్తున్నాడు గగన్ గౌడ. కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, దాని తర్వాత డైరెక్షన్ మార్చాడు. వాట్ ఆన్ ఎస్కేప్, అన్బిలీవబుల్. ఇలా కూడా తప్పించుకుంటారా అన్నట్టు వెళ్ళాడు 2 points పంకజ్ మోయితే. గేమ్ చేంజింగ్ మూమెంట్ చేసి ఇది మ్యాచ్. ఆల్ అవుట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి సబ్స్టిట్యూషన్ కొద్దిగా కష్టం అవుతుంది. మరి మొన్న కూడా సూపర్ 10 చేశాడు పంకజ్ మోయితే. చెప్తున్నాం కదా, ఆ వాడి వేడి మెల్లగా ఇంజిన్ హీట్ ఎక్కింది. ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. మరి బోనస్ పాయింట్ వచ్చింది. 30 పాయింట్స్ అండ్ 3 పాయింట్లు అంటే 24, 36 పాయింట్లకి తగ్గించారు కళ్యాణ్. అల్ట్రాటెక్ ఆల్అౌట్ మూమెంట్. జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం మీకు ఒకేసారి వస్తుంది, మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది. అండ్ అవకాశం వచ్చినప్పుడు పునేరి పల్టన్స్ ఇలా ఉపయోగించుకుంటారు. అండ్ ఇక్కడ డూ ఆర్ డై రైడ్, కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి. పంకజ్ మోహితేని చూస్తున్నాం రైడర్ గా. టాప్ రైడర్ ఈ రోజు సూపర్ 10 చేశాడు. అండ్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది పంకజ్ మోహితే మరి డూ ఆర్ డై రైడ్ లో పాయింట్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది. అన్నాను కదా, చేసేస్తాడంతే. పాజిటివ్ ఫుట్ వర్క్ పునేరి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అస్లాం స్పీడ్ ఏంటి బాబు, ఆ స్పీడ్కి అటు ఇటు బయటికి వారిపోయేటట్టున్నారు డిఫెండర్లు. ఈ లోపల మనవాడికి ఒక కిక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు, అట్లా పాయింట్ స్కోర్ చేశాడు. ఇంకా ఎవరు గెలుస్తారని ఏమన్నా డౌట్ ఉందా? కాకపోతే ఈసారి చెక్ చేస్తున్నాడు. ఆ ఫుట్ వర్క్ అలా చేస్తున్నప్పుడు యాంకిల్ హోల్డ్ ఎలా చేస్తారు? సే టెల్ మీ ఐసే అలా చేయకుండా చేసే ప్రయత్నం చేసే పాయింట్ ఇచ్చారు. స్లో మోషన్ లో చూస్తే కూడా చాలా ఫాస్ట్ గా ఉందంట. అందుకే మన వాళ్ళు స్లో మోషన్ చేశారు అతన్ని. అండ్ అల్ట్రాటెక్ ఆల్అౌట్ మూమెంట్. దీంతో లీడ్ లోకి వచ్చేస్తారు. జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి, మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది. ఇక్కడ మాత్రం వీళ్ళకు మాటికి అవకాశాలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇది కాబట్టి 30 సెకండ్లకు అవకాశం. ఇక్కడ ఆదిత్య షిండే చూస్తున్నాం రైడర్ గా. ఇందాక రైడ్ లో పాయింట్ స్కోర్ చేశాడు, కానీ అక్కడ రైట్ కార్నర్ హితేష్ యాంకిల్ హోల్డ్. పాయింట్ యూపీ. ఈక్వలే సూపర్ అదిరింది. ఇలాగే ఉండాలి. పాన్ ఇండియా కామెంటేటర్ అయిపోతున్నారు అన్ని లాంగ్వేజ్లు మాట్లాడి. ఏనప్పా మాడదు, తమిళ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు వచ్చు, అన్ని వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు అడుగుతున్నారు, కానీ కష్టం. ఇక్కడ మాత్రం గగన్ గౌడ, ఓహో అతను కొట్టిదియా మామూలుగా ఆడిదియా, మామూలుగా బావోయ్. 2 పాయింట్లు. 2 పాయింట్స్ మ్యాచ్ ని మొత్తం మళ్ళీ ఆఖరి నిమిషాల్లో మొమెంటం మారుస్తున్నాడు గగన్ గౌడ. 16 రైట్ పాయింట్స్ అంతే, మామూలుగా లేదు ఈరోజు తన పర్ఫార్మెన్స్. పునేరి పల్టన్ రేడ్ ఖచ్చితంగా ఈ పాయింట్ వచ్చిందంటే మాత్రం ఇక్కడ నుంచి కష్టం అవుతుంది. మరి బోనస్ ఉందా? ఖచ్చితంగా ఉంది. బోనస్ సాధిస్తారా? లేదు. ఓహో, ఎందుకు బోనస్ +1 అడుగుతున్నారు, మరి ఏంటి చూద్దాం. ఆహా, ఈక్వల్ చేసేశారు. అడ్వాన్స్ ట్యాకిల్స్ చేయకూడదు కళ్యాణ్ ఇలాంటి సమయాల్లో. ఎర్రర్స్
రివ్యూకి వెళ్తున్నారా చూద్దాం. తోస్ అవతల పడేశారు అంతే, మామూలు కాదు. UP Yodas challenge, no bonus. Only 1 point. Our decision bonus plus 1 point. Please review. ఒకసారి అక్కడ హరేందర్ కుమార్ ఎలా డాష్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. బోనస్ అయితే అవ్వలేదు, ఆన్ ద లైన్ అక్కడ బోనస్ చేయలేదు. సో ఇక్కడ ఒక పాయింట్ పోయింది. ఆన్ ద లైన్ బోనస్ వ్యాలిడ్ కాదు, లైన్ దాటాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ బోనస్ చేశాడు. సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు బోనస్ చేశాడు. సో పాయింట్ ఈస్ దేర్. ఇన్ఫాక్ట్ బోనస్ లేదన్నారు Review కానీ బోనస్ unsuccessful. చేశాడు. Bonus plus 1 point. Puneri Paltan. Captain, no more reviews. Your review is over. అక్కడ చూడొచ్చు, నేను పాయింట్ వస్తుందా? పాయింట్ వస్తే మాత్రం టై. ఓహో, బోనస్ లేదు, ఖచ్చితంగా టై కావాలి. ఓ, మరి చూద్దాం. మై గాడ్, సాధించారు Raider out. 1 point. పునేరి పల్టన్. ఒక పాయింట్, 2 పాయింట్లు ఇప్పుడు. దీంతో మ్యాచ్ షాదులు ఇంకొక హైఫై గెలుస్తారేమో అనుకున్నాను. యూపీ యోదాస్ ఏం తింటున్నాడు? హైఫైల్ తింటున్నాడు ఏంటి షాదులు? 90 ట్యాకిల్ పాయింట్స్ చేస్తాడు ఈ సీజన్లో. అన్బిలీవబుల్ డిఫెండర్ షాదులు అండ్ పునేరి పల్టన్స్. చెప్పంగా చేసి ఎలా కంబ్యాక్ చేశారు. 12 పాయింట్ల లీడ్ దగ్గర నుంచి మ్యాచ్ని వాళ్ళ సొంతం చేసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు పునేరి పల్టన్స్ టీమ్. దట్స్ ఇట్. మరి పునేరి పల్టన్స్ ఈ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్కి చేరుకున్నారు.